సార్. రవేనా ఏంది అట్లా పోతాను? బాబు ఏమో బాబు కొంచెం సైడ్ వైర్ కూడా ఉంది తీసుకో. సైడ్ అంటే కొంచెం డౌన్ చేయవా? కొంచెం డౌన్ చేయవా? సన్న వైర్ ఒకటే చూడు వైర్ ఉంది. స్టాండ్ తెచ్చుకురావన్నా వద్దులే ముందుకు చూస్తావు. అదే స్టాండ్ తీసుకుంటే నీట్గా ఉంటుంది కదా. పైకి ఎక్కువ వెనక్కిరావు ఫ్రేమ్ వెనక్కిరావు అడుగు వెనక్కిరా. స్టాండ్ తెచ్చుకోవు ఆ మాట వెనకలే ఉంది కదా. ఇలా కన్నడం ఉండాలి. పైన ఎక్కువ ఓకే పిన్ని అంత కింద వేయకు. కింద పడతాడు ఆయన కింద పడతాడు. రా అవుతున్నప్పుడు మధు పక్కరా మధు ఏది అందరు మైకులు పట్టుకున్నారు లోగోలో. ఏదైనా సరే రెడీగా ఉండాలి. లోపల వచ్చిన అన్నీ ట్రైన్
సార్ చివరికి సార్ ఒక సైడ్గా ఉంటే సార్ అందరూ సార్ కొంచెం ఇట్లా సైడ్గా ఉంటే ఒక సైడ్ ఉంటుంది బెటర్ సార్. బాబు బాబు నా కొంచెం మీరు ఫోన్ బాబు ఎందుకు దిగో దిగండి. ఇంత గౌరవం అన్నకు చెప్పు అవకాశం అన్నా నువ్వు దిగన్నా ఎందుకు చూడన్నా లైవ్ కెమెరాలన్నా లైవ్ లో ఉండమన్నా దిగారన్నా కెమెరాలు ఇబ్బంది అన్నా నీ కెమెరాలు ఇబ్బంది ఇబ్బంది మీరు ఇప్పుడే చూస్తారన్నా ఇక్కడ ఒక 1000 మంది చూస్తారు కదా. దిగో దిగన్నా దిగో దిగన్నా కొంచెం 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 కిందకన్నా జగన్ సార్ మాట్లాడిద్దామన్నా వెనక్కి ఒక 5 నిమిషాలు వెనక్కి ప్లీజ్ దయచేసి వీలు కాదు రోప్ పార్టీ ఉంది అడ్డం ఉంది బాగా జగన్ సార్ వెనక్కనే పోండి జగన్ సార్ జగన్ సార్ పోండి మళ్ళీ మీరు మాట్లాడికి వచ్చి పెట్టి సార్
చెప్తున్నాడు, రికార్డ్ అవుతుంది కదా. ఈరోజు ఓకే సాక్షి శేషుడైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 15th మెమోరియల్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించడానికి చేరిన డాక్టర్ వైఎస్ఆర్ గారి యొక్క కుటుంబీకులు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు, నాయకులు, అధికారులు, అభిమానులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఈ స్థలమందు చేరి ఆ మహానేతను స్మరణకు తెచ్చుకుంటూ దేవుని స్తుతించుటకు దేవుడిచ్చిన సమయాన్ని బట్టి మనం ఆనందిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన. మా ప్రభు, కృపా కనికరముల తండ్రి, వాత్సల్య పరిపూర్ణుడా, మీకు నా స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. సర్వాధికారి అయిన దేవుడు అయింది, నిరంతరము స్తోత్రాదుడైన మా దేవ స్తోత్రములు. ఉదయకాలం మా ప్రియులు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర్ గారు 15వ వర్ధంతి సందర్భంగా మీ సన్నిధానానికి కూడి వస్తున్నాము. నీతివంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము అని మీరు సెలవిచ్చిన మాట చొప్పున మీ దాసుని జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవా, ఆయన విడిచి వెళ్ళినటువంటి కుటుంబాన్ని, ఆయన చేసిన సేవలను మరోసారి జ్ఞప్తికి తెచ్చుకొని మేము స్తుతిస్తున్నాము. ఈ రాష్ట్రంలో తండ్రి, మా దేశంలో ఒక మంచి నాయకునిగా, అభ్యుదయమైనటువంటి నాయకునిగా మీరు ఉంచి మా ప్రజలందరికీ క్షేమాభివృద్ధి కలగచేసి ప్రభు ఈ లోకాన్ని విడిచి మీ సన్నిధి కూర్చుండగా మీతో కూడా దేవా సంతోషముగా మహిమలో ఉన్నాడని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఈ దినపు కార్యక్రమము మీరే దీవించి ఆశ్రయించి మహిమ పొందమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఒక కీర్తన పాడుకుందాం. సర్వచిత్తంబు నీదేనయ్యా అనేటువంటి పాట 116వ కీర్తన పాటల పుస్తకం నుంచి పాడుతున్నాం. సర్వచిత్తంబు నీదేనయ్యా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమ్మరిని, సారేపై ఉన్న పంటినయ్యా, సరి అయిన పాత్ర చేయుమయ్యా. సర్వేశ్వరాతుండను సర్వదా నిన్నే సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమ్మరివి. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుండి నీ సన్నిధి. పరికించనన్ని దివసంబుగా, పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలింపుమా. పాపంబు నను కడుగుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమ్మరివి. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీచమౌగాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండ, నిజమైన సర్వశక్తుండవే. నీ చేత బట్టి నన్ను రక్షింపుమా. సర్వచిత్తంబు
ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంభు చెల్లు ఇహ పరమోనా అధికంబుగా నన్ని ఆత్మతో ఆదరింపు నా రక్షక అందరూ నాలో క్రీస్తుని చూడ ఆత్మతో నన్ను నింపుము దేవా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమ్మరివి సారే పైనున్న మంటినయ్యా సరి అయిన పాత్ర చేయుమయ్యా సర్వేశ్వర నేరితుండను సర్వదా నిన్నే సేవింతును సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమారి దయచేసి కూర్చున్నాం, నిశ్శబ్దంగా ఉన్నాం. మరొక కీర్తన పాడుకుని ప్రభుని కనపడదాం. సమానులెవరు ప్రభు 324వ పాట, సాంగ్ నెంబర్ 324. సమానులెవరు ప్రభు పెద్ద పాట పుస్తకం నుంచి సమానులెవరు ప్రభు అనే పాట పాడుకుని ప్రభుని కనపడదాం. సాంగ్ నెంబర్ 324. సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు సమస్త మానవ శ్రమానుభవములు సమస్త మానవ శ్రమానుభవములు సహించి వహించి ప్రేమించగలని సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు సమానతత్వము సహోదరత్వము సమానతత్వము సహోదరత్వము సమంజసముగా నువ్వు మాకు తెలుపని సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు పరార్థమై భవ శరీరము సగిన పరార్థమై భవ శరీరము సగిన పరోపకార నరావతార సమానులెవరు ప్రభు నీ సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు దయా హృదయ దురాత్ములెల్లరీ దయా
ఓ పావనాత్ముడ ఓ పుణ్యశీలుడా ఫోటోలు కొట్టి ఓ పావనాత్ముడ ఓ పుణ్యశీలుడా పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతని పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతని సమానులెవరు నీ సమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభో పాడిన కీర్తనను బట్టి ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. కొద్దిసేపు దేవుని వర్తమానాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెరిచి దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రభువునందు ప్రియ కుటుంబమా, ప్రభువైన యేసుక్రీస్తు అతి మధురమైన నామంలో శ్రీ కీర్తిశేషుడు మరువరాని మరపురాని చెరపురాని ముద్రించి ఈ ఉభయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తనదంటూ ఒక ప్రతిష్టతను స్థాపించిన కీర్తిశేషులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంతటిని చేరవచ్చిన తల్లిని, కుమారుడిని, కోడలు, చేరవచ్చిన బంధువులు, మిత్రులు, అభిమానులు, ఆత్మాభిమానులు అందరికీ మీడియా వారికి కూడా యేసుక్రీస్తు నామమున వందనములు, శుభములు తెలియజేయగా వాక్య భాగంలో సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. అది మనందరికీ ఒక సార్వత్రిక ఆశీర్వాద వాక్యముగా ఈ వాక్యము మనతో మాట్లాడబోతుంది. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులకు అది దీవెనకరంగా ఈ సమయాన్ని వెచ్చించి ఈ స్థలంలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదయోగ్యంగా ఉండగలిగినట్టు ఈ మాట మనతో మాట్లాడుతుంది. అదేమిటనగా నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. దేవుని యందు ప్రియ బిడ్డలారా, ఈ నీతిమంతులు ఎవరు అని ఆలోచన చేస్తే దేవుని యందు భయభక్తులు గల వారు, ఆ దేవుని ఆజ్ఞను బట్టి ఆనందించేవాడు నీతిమంతుడు. అనగా నీతిమంతుడు నిత్యము జ్ఞాపకంలో ఉంటురు అని చెప్పేసి 112వ కీర్తన 6వ వచనంలో స్పష్టంగా తెలియజేస్తాడు. ఈ మాట దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి లేదా దేవుని ఆజ్ఞలను శిరసావహించి వారి యొక్క జీవితంలో అనుభవాత్మకమైన ఆశీర్వాదాలు పొందినటువంటి సాక్షి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకు ఆ విధంగా నీతిమంతులు జ్ఞాపకం చేసుకోబడతారు అని అంటే కొన్ని సత్యాలను మనం నెమరు వేసుకోవాలి. అదేమిటనగా ఈయన ఒక ధీర కలితుడు అనగా ఒక ధైర్యవంతుడు, ధైర్యశాలి అని చెప్పవచ్చు. దూషణలు మేలైన భూషణలు గాను, అవమానాలు బహుమానాలు గాను, వేల కోలాలు చంద్రహారాలు గాను, నిర్ణయ దుష్టులే ముత్యాల హారాలు గాను, సరాలు గాను, నిందలు సుగంధ పూతలు గాను, తలంచి తప్పించి జీవితమంతా జీవించి
ప్రభువు యొక్క కృపామృత దృష్టిలో పడినటువంటి వారి జీవిత ధ్యేయమును సఫలం చేసుకున్న సజీవ సాక్షి శ్రీ వైఎస్ఆర్. ఆయనను మరవగలమా? తన ఆశలను, ఆశయాలను, కలలను, కార్యాలను వాగ్రూపంలో వెల్లడించిన ప్రశస్తమైన తనలోని తొలి భావాలను దేవుని గూర్చినవే, అది దేవుని నుండి పొందినవే, అవి కాదంటామా? ఆయన విద్యా దీవెన అనగా రియంబర్స్మెంట్ ద్వారా అనేక బిడ్డల యొక్క జీవితాల్లో వెలుగు నింపి అనేక దేశాలకు విదేశాలకు వారిని స్వాగతించినట్లుగా చేసినటువంటి ఈ ధైర్యశాలి ఆయనను మరవగలమా? గుడిలో భజనలు చేసిన, వ్యక్తిగతంగా దైవ సంకీర్తన చేసిన, అవి వట్టి ఉద్రేకాలే, వాహనాలు కాక ఉద్రేకాల యొక్క అనుభవాలకు, దర్శనాలకు సాధనాలుగా ఉపకరించుకున్నట్టయి శ్రీ వైఎస్ఆర్ ఆయన ప్రతిభను మరవగలమా? దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, ఇలాగా ఆయనను గురించి చెప్పుకుంటూ పోతే అనేక సందర్భాలు, సంఘటనలు మన మధ్యలో మెదులుతూ ఉంటాయి. ఆదర్శమందును, ఆశయమందును మించి పూనుకున్న కార్యాన్ని సంపూర్ణంగా సాధించి కృతార్థుడయ్యే వరకు అహర్నిశలు కష్టించి నిద్రాహారాలు కూడా అవసరతను బట్టి త్యజించి కుటుంబాన్ని సైతం విస్మరించి శ్రమించుటలో మహా తపోబలం కలిగిన వాడై జీవించిన లేదా మనకు మిగిల్చిన శాశ్వతమైనటువంటి జ్ఞాపకాల దీపిక శ్రీ వైఎస్ఆర్. ఆయనను మరవగలమా? ఇలాంటి ధీశాలి, ధైర్యశాలి, అంతేకాకుండా ఆదర్శమూర్తి అయినటువంటి ఈ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మనవజాలైనటువంటి దినము ఈ దినం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మదిలోనూ వారి యొక్క హృదిలో నుండి వెలువడినటువంటి ఆత్మీయ బంధం కావచ్చు, ఆత్మీయ అభిమానం కావచ్చు, ఆయన లేని లోటును గురించి ఆలోచన చేసినప్పుడు మన హృదిలో నుంచి కన్నీరు శ్రమిస్తుంది. ఆ కన్నీటి యొక్క తుడుపులకు, ఆ కన్నీటి తుడవటానికి ఆయన కుటుంబం నుండి వచ్చినటువంటి ఒక ధీరుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడాను 112వ కీర్తనలో మనం ఆలోచన చేసినప్పుడు ఇలాంటి దైవ భక్తి కలిగి, భీతి కలిగి, దేవుని యొక్క ఆలోచనలు అనగా నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను అని వ్యాఖ్యానం చేసినటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడుగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తనదైన శైలిలో తండ్రి యొక్క బాటలో నడిచినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కారణం ఏమిటంటే ఈ వైఎస్ఆర్ గారు ఒక వాక్యానుసారుడు అనగా దేవుని వాక్యాన్ని అనుకరించిన వాడు, నమ్మిన వాడు, అదే విధంగా దానితో నడిచినటువంటి వాడు. ఆ వాక్యంలో నడిచినటువంటి వారి యొక్క కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆలోచన చేసినప్పుడు 112వ కీర్తనలో ఆయన అంటాడు, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆయన జీవించిన జీవన విధానంలో, జీవన సరళిలో దేవుని మాటలకు లోబడి ఆయన ఆజ్ఞలు బట్టి బహుగా ఆనందించినటువంటి వాడు. ఆయన యొక్క జీవితాన్ని లేదా ఆయన యొక్క పయనాన్ని, ఆ వచ్చస్సును చూసినప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి గాని ఉభయ రాష్ట్ర ప్రజల యొక్క హృదయాలలో ఒక్కసారి కళ్ళు మూసుకొని రాజశేఖర రెడ్డి గారిని తలంచండి. ఆయన
వచ్చేసి మన కన్నులలో నుండి హృదయంలోనికి జారిపోతుంది. అనగా మన హృదయాలలో ముద్రించబడింది. ఆయన చెయ్యి ఎత్తినప్పుడు అది ఒక రాజసముగా ఆయన నవ్వినప్పుడు ఆయన ఆనందం దేనిని బట్టి వచ్చిందనంటే అది కేవలం ఆయన ఆజ్ఞలను అనుసరించడం బట్టి ఆయన ఆనందించాడు. ఆజ్ఞను అధికముగా ఆనందించినట్టు వాడు అని చెప్పేసి జ్ఞాపకం. అలాంటి పురుషుడిగా ఉభయ రాష్ట్రాల యొక్క అధినేతగా ఎన్నో హృదయాలలో, అనేక హృదయాలలో, అన్ని హృదయాలలో స్థానం సంపాదించినటువంటి ఆ మంచి మనిషి యొక్క కుటుంబాన్ని గురించి మాట్లాడతాడు. అలాంటి ధన్యుడి యొక్క కుటుంబం, వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. అలాంటి వారి యొక్క కుటుంబము భూమి మీద బలవంతులగుదురు. ఈ బలవంతుడే దేవుని చేత తనకి ఇవ్వబడినటువంటి దానము, దేవుని చేత ఇవ్వబడినటువంటి బహుమానము, స్వాస్థ్యమే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో వారు ఏ విధంగా ఉంటారు అని చెప్పేసి ఆలోచన చేయగా వారి జీవితాలలో కొన్ని మాటలు దేవుని మాటలుగా మనం గుర్తు చేయబడతాం. ఏమిటనగా ది బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇలాంటి కుటుంబం మీద ఉంటాయి అని చెప్పేసి ఆలోచించినప్పుడు అవి ఏ విధంగా ఉన్నాయంటే, ఆ వంశము వారు దీవింపబడుదురు, కలిమి యందును సంపద యందును వారి ఇంట ఉండును, కలిమియు సంపద స్థిరముగా వారి ఇంట ఉండును అంటాడు. అంతేకాకుండా ఈ యథార్థవంతుల జీవితంలో వారి యొక్క చీకటిలో నుండి, వారి యొక్క చుట్టుపక్కల ఉండు చీకటులను కూడా పారదోసి దేవుడు వారికి వెలుగు పుట్టించును అని వ్రాయబడి ఉంది. దేవుని యందు ప్రియులారా, నిజంగానే శ్రీ వైఎస్ఆర్ యొక్క జ్ఞాపక దీపికలలో ఈ 15వ వర్ధంతిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. సకల రాష్ట్ర ప్రజల యొక్క జీవితాలలో కూడా ఇది తథ్యము, ఇది నిత్యము, ఇది సత్యము అని అనేకులు వేవేల నోట పాడుచున్నటువంటి పాటగా ఈ మాటను మనం వింటాం. కారణం ఏంటంటే, ఆ కుటుంబాన్ని ఒక వాత్సల్యతతో, దేవుని యొక్క ప్రేమతో, దేవుని యొక్క కృపతో భద్రపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన తల్లిదండ్రులు చేసినటువంటి కార్యాలను బట్టి, తల్లిదండ్రుల యొక్క యోగ్యతను బట్టి, తల్లిదండ్రుల యొక్క నీడను బట్టి, తల్లిదండ్రుల యొక్క కార్యములను బట్టి బిడ్డలు దీవించబడతారని లోక నానుడి కూడా వాస్తవమే. ఆ వాస్తవాలు కేవలము మానవు నుండి వచ్చినవి కావు, ఇవి దేవుని యొక్క వాక్యం నుండి వచ్చినవి. దేవుని యొక్క వాక్యాన్ని అనుకరించిన లేదా అనుసరించిన వారి యొక్క జీవితాల నుండి, అనుభవాల నుండి వెలువడినటువంటి జీవిత సత్య. వీటిని ఒకసారి మనం కూడా జ్ఞాపకం చేయబడతాం. దేవుని యందు ప్రియమైన వారులారా, ఈ నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. ఎందుకు అనగా వారు ఎల్లప్పుడూ కదలింపబడరు. వారు కదలింపబడరు, వారు స్థిరత్వం కలిగిన వారై ఉంటారు. అనగా యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు, ఇదిగో ఇది మొదలుకొని ఆయన ప్రజల చుట్టూ ఆయన ఉంటాడు. అది ఈనాడు కూడా యెరూషలేము మీద జరుగుతున్నటువంటి యుద్ధము ఆలోచన చేసినట్లయితే, లేక యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి పర్వతములు ఎందుకు ఉన్నాయి అని ఆలోచన చేస్తే, యెరూషలేము యొక్క క్షేమం, యెరూషలేము యొక్క భద్రత, యెరూషలేము యొక్క కాపుదలకు కారణముగా ఉన్నాయి. ఈనాడు ప్రతి దేశము కూడా అరబ్ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ మీద యుద్ధాన్ని ప్రకటించినా కూడా ఏ ఒక్క దేశం కూడా నెగ్గినట్టు, విజయం సాధించినట్టు చరిత్రలో లేదు. కారణం ఏమిటంటే, ఆ యెరూషలేము
నీకు యెహోవా తోడుగా ఉన్నాడు, ఆయన అగ్ని అయి ఉన్నాడని చెప్తాడు జకర్యా గ్రంథంలో. అలాగే ఈ కుటుంబానికి కనుక శ్రీ వైఎస్ఆర్ గారు దేవుని ఆజ్ఞలకు లోబడిన విధానాన్ని బట్టి, ఆయన ఆనందించిన విధానాన్ని బట్టి, ఆయన ఆలోచనను బట్టి, ఆయన ఏ విధంగా ఈ లోకమును సంచరించాడో, సంచరింప చేశాడో, ఉనికిని కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రతి హృదయంలో తన ఉనికిని దాచినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ కుటుంబానికి 4 పర్వతములు ఎలా ఉన్నాయో ఎరుషలేమునకు దేవుడు కూడా ఈ కుటుంబానికి కంచె కాస్తున్నాడు. వారు భయపడరు. దేవుని వాక్యం చెప్తున్నాడు, ఇదిగో దుర్వార్తకు జడియడు, వారి మనస్సు స్థిరముగా ఉండును. శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వారు భయపడరు. ఇవన్నీ కూడా వాక్య సత్యాలే వాస్తవ సత్యాలుగా వైఎస్ఆర్ కుటుంబం యొక్క జీవితంలో నెరవేర్చినటువంటి దేవాది దేవుడు వారు దాతృత్వం కలిగి బీదలకు ఇచ్చుదురు, వారి నీతి నిత్యము నిలుచు. వారి దాతృత్వం ఏ విధంగా ఉంది? ఈ వాక్యానుసారుడైనటువంటి శ్రీ వైఎస్ఆర్ గారు రూపొందించిన ఒక రూపకథ ఏమిటి? ఆయన అందరికీ మేలు కాని ప్రేమతో సామ్రాజ్యాన్ని స్థాపించాలని ఆశించి ఒక చిన్న బిడ్డకు పరీక్ష చేస్తూ ఎందుకంటే ఆయన కూడా డాక్టర్ గారు కాబట్టి ఆ బిడ్డ యొక్క హృదయంలో అనగా గుండెలో హోలు ఉందని చెప్పి చాలా బాధపడినప్పుడు ఆ బాధను ఓర్వలేక ఆ బిడ్డకు ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి ఆలోచించి కార్పొరేట్ హాస్పిటల్ చూపించాడు. ముఖ్యమంత్రి గారు కాబట్టి లేదా ఆయన ఆజ్ఞ మేరకు చూపించారు. అనేక లక్షలు ఖర్చు అవుతాయని చెప్పారు. అప్పుడు ఆయన సాధించినా లేదా ఆ పేదవారి యొక్క జీవితంలో లేదా పేదవారి యొక్క జీవితం దాతృత్వం ఏ విధంగా కలిగి ఉన్నాడంటే ఆరోగ్యశ్రీ ప్రారంభించారు. ఏ విధంగానైనా సరే ఆ బిడ్డకు స్వస్థత కలగాలి, నయం చేయాలి, ఆ బిడ్డ జీవించాలి, ఆ కుటుంబం సంతోషంతో ఉండాలి. ఆ కుటుంబంతో పాటు ఎందరైతే ఆ కుటుంబాన్ని ఆదరించిన వారుగా, చూచిన వారుగా, పరిచయం కలిగిన వారుగా ఉన్నారు, వారందరూ కూడా ఘనతను సాధించినటువంటి వారి యొక్క జాబితాలో శ్రీ వైఎస్ఆర్ గారిని చేర్చాలని ఆయన అభిప్రాయం. దేవుని యందు ప్రియులారా, ఆయన బాగా బైబిల్ పఠనం చేయవాడని చెప్పడానికి ఒకే ఒక సాదృశ్యం, బైబిల్ బాగా చదువుతాడు అని చెప్పడానికి ఒకే ఒక సాదృశ్యం. అదేంటంటే మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 8వ వచనం ఒక మాట చదవండి చూద్దాం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 8వ వచనం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయుడి. ఈ వాక్య భాగాన్ని ఆధారంగా చేసుకునే వాక్య పఠన చేస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యమే దైవంగా భావిస్తున్న శ్రీ వైఎస్ఆర్ గారు 108 ప్రారంభించారు. ఇందులో ఉన్న మాట 10:8, మత్తయి శుభవార్త 10:8 మొత్తం కూడితే 108. చాలా ఆదర్శప్రాయమైనటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితంలో ఏమి దాగి ఉన్నదో, ఏ ఆశీర్వాదము దాగి ఉన్నదో, ఏ దీవెన దక్కనై ఉన్నదో ఆయన జీవితమే ఒక సజీవ సాక్ష్యం. ఇలాంటి వారిని మరవగలమా? దేవుని యందు ప్రియమైనటువంటి వారు. అందుకే ఒక ఆయన అంటాడు, లేదా ఒక పర్వతం చెప్తుంది,
ఆయన గురించి సాక్ష్యం చెప్తుంది. ఏమంటుందంటే, ఇదిగో సృష్టి ఉన్నంత వరకు అనగా గతించే వరకు నేను అనగా పర్వతం ఎలా ఉంటుందో, ఒక ప్రజా జనన మరణాలు ఉన్నంత వరకు నీ ఉనికి సృష్టి నుండి ఎవరు తీయలేరు, తుడవలేరు, మరవలేరు, మరిపింప చేయలేరు. ఇది ఒక పర్వతం సాక్ష్యంగా చెబుతున్నటువంటి మాట. సృష్టి మాట్లాడుతున్న మాట, సృష్టి మాట్లాడుతుంది. అది భాష లేదు, మాటలు రావు, కథలవు, కానీ సృష్టి మాట్లాడుతుంది. ఇలాంటి మహనీయులను గురించి, మహానుభావులను గురించి, మహాపురుషులను గురించి సృష్టి కూడా మాట్లాడుతున్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. దేవుని యందు ప్రియ కుటుంబమా, మరొకసారి దేవుని మాటల ద్వారా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలని ఆశిస్తున్నాను. ఎందుకనగా జనగణముల జీవమై, ధనగణముల దాతవై, సరా చరిత్ర దాతడువై, జనులు నచ్చినటువంటి జననేత మీరు. ఒక మేరు పర్వతమే కదా. ఈ పర్వతాన్ని మనము తుడిచివేయగలమా, తీసివేయగలమా? ఒక్కసారి ఆలోచన చేయాలి. సత్యానికి స్వరూపం ఇచ్చి, దైవ భక్తికి మూలం ఇచ్చి, సత్యలోకానికి పయనించిన మిమ్మును మేము మరవగలమా? లేదు, నెవర్. ఎప్పుడు కూడా మరవలేము, చూడవలేము. అలాంటి వైఎస్ఆర్ గారి జీవిత చరిత్ర. దేవుని అలాంటి మహనీయుడి మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవటమే ఒక ఆశీర్వాద గడియ. ఈ దినం, ఈ సమయం ఇక్కడ చేరిన వారందరికీ, మీడియా ద్వారా చూడగలుగుతున్న వారందరికీ, ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే వింటున్నారో వారందరికీ కూడా ఈ మహా వ్యక్తి యొక్క జ్ఞాపకము దీవెనకరముగా మలచబడుతుంది. అదేవిధంగా వైఎస్ఆర్ గారి కుటుంబానికి ధైర్యంగా నింపబడుతుంది. వారి బిడ్డలకు దేవుని ఆశీర్వాదకరముగా ఉంటుంది. ఒక పురుషుడి యొక్క అనగా ఎవరి మ్యాన్ సక్సెస్ బిహైండ్ ఉమెన్ అంటారు. అది సాక్షాత్తు తల్లి విజయమ్మ గారు మన మధ్య ఉండడం, ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి తన యొక్క సమయాన్ని అయితేనేమి, తన యొక్క జీవితాన్ని అయితేనేమి పణముగా పెట్టి, తన బాధ్యతలు, భారములు ఏ విధంగా తండ్రికి అనగా వైఎస్ఆర్ గారికి తోడ్పడిందో, ఆమె తోడ్పాటు కూడా ఆమెను ప్రశంసిస్తూ కుటుంబాన్ని దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని ఈ ఘనమైన నివాళులు శ్రీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి సమర్పిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాడు. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరూ తల నుంచి ఎవరు కూడా అటు ఇటు చూడకుండా కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు ఆ మహానేతను స్మరించుకుందాం. ఘనమైన నివాళి అర్పిద్దాం. ఘనముగా శ్రద్ధాంజలి ఘటిద్దాం. లోకం నుంచి సెలవు తీసుకుని 15 వసంతాలు ముగిసిన దేవుని సన్నిధిలో విశ్రాంతి పొందుతూ మరొక నడుచుటకై కృపనివ్వమని ప్రార్థిస్తున్నాము. వారి కుటుంబం దేవా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాము. వారిని ఆదరించినందుకు, ధైర్యపరిచినందుకు మీకు వందనం చెల్లిస్తున్నాము. పర్వతములు తత్తరిన ప్రభా, ఏ భయమునకు నీవు భయపడుకుందుగాక అని మీరు సెలవించిన మాట చొప్పున ప్రతి పరిస్థితిలో ఆయన తోడుగా ఉండి, మీరే ఆదరణగా ఉండి, ముందుండి నీవు మహానాయకుడు అయింది తనను ముందు కాలములో నడిపించి మహిమ పొందమని ఆ కుటుంబాన్ని తల్లి విజయమ్మ గారి కొరకు మీ స్తోత్రం చెల్లిస్తూ వారికి నీ మంచి ఆయురారోగ్యములు దయచేసి కుటుంబాన్ని నడిపించుటలో ఆదర్శవంతురాలుగా ఉంచి మహిమ పొందమని ఈ కుటుంబం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ వచ్చిన ప్రజలందరినీ ఆశ్రయించి మీ సమాధాన సంపూర్ణంతో పంపించుమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వచనం తీసుకున్నాం. అందరూ అలాగే కళ్ళు మూసుకుందాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ ఆత్మ నిత్య సహవాసం సన్నిధి అమరనీయులై అమరములో ఆ తండ్రి చెంత చేరిన శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయనకు
జగన్మోహన్ రెడ్డి గారికి, కుమార్తె శర్మిలమ్మ గారికి, వారి కుటుంబములకు చెందిన అనగా ప్రతి వ్యక్తులకు అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళకు ఇక్కడ చేరిన మనందరికీ ఈ దృశ్యమును ఈ సమయాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి తానే ఆశీర్వాదముగా మలచి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనములు. చేరి వచ్చిన మీ అందరికీ డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబ పక్షులుగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రవి जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, వైఎస్ఆర్ అమర్ రహే, వైఎస్ఆర్, వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్. సార్ సైడ్ సార్ రవేనా ఏంది అట్లా పోతాను బాబు యో బాబు కొంచెం సైడ్ వైర్ కూడా ఉంది తీసుకో సైడ్ అంటే కొంచెం డౌన్ చేయవా, కొంచెం డౌన్ చేయవా. సన్న వైర్ ఒకటే చూడు వైర్ ఉంది స్టాండ్ తెచ్చుకురావన్నా వద్దులే. ముందు కుడతావు అదే స్టాండ్ తీసుకుంటే నీట్గా ఉంటుంది కదా. పైకి ఎక్కువ ఎక్కువ మినికి రావు ఫ్రేమ్ మినికి రా అడుగు రా స్టాండ్ తెచ్చుకో ఆ మాట వెనకలే ఉంది కదా. కన్నడమే ఉండాలి పైన ఎక్కువ ఓకే పిన్ని పిన్ని అంత కింద వేయకు కింద పడతాడు ఆయన కింద పడతాను రా ఉన్నప్పుడు మధు పక్కరా మధు స్టాండ్
రెడీగా ఉండాలి. లోపల వచ్చిన అన్నీ ట్రైన్ సార్ చివరి సార్ ఒక సైడ్గా ఉంటే సార్ అందరూ సార్ కొంచెం ఇట్లా సైడ్గా ఉంటే ఒక సైడ్ ఉంటుంది బెటర్ సార్. బాబు బాబు నా కొంచెం మీరు ఫోన్ బాబు కిందికి దిగో కిందికి దిగండి. ఇంత గవర్నమెంట్ అన్నకు చెప్పు అవకాశం అన్నా దిగన్నా ఎందుకంటే చూడన్నా లైవ్ కెమెరాలు అన్నా లైవ్ లో ఉండమన్నా కెమెరాలు ఇబ్బంది అన్నా ఈ కెమెరాలు ఇబ్బంది ఐడియా ఇబ్బంది మీరు ఇప్పుడే చూస్తారన్నా ఇక్కడ ఒక 1000 మంది చూస్తారు కదా. దిగో దిగన్నా దిగో దిగన్నా కొంచెం 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 కిందకి జగన్ సార్